రోడ్డుపైన తిరిగే పశువులకు భద్రత ఏర్పాటు చేసేందుకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రహదారి వెంట వెళ్లే పశువులకు రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాటి కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పట్టణంలో ఎన్నో ఆవులు రోడ్లపైన తిరుగుతూ ప్రమాద బారిన పడుతూ ఆవులు మరణించడం లేదా రహదారి వెంట వెళ్లే వాహనదారులు సైతం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చంటూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గౌరవ సిపి రామగుండం శ్రీనివాసులు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో తిరుగుతున్నటువంటి పశువులు ఎవరైతే యజమానులు లేకుండానో అట్లా ఉన్నటువంటి పశువులు రోడ్ల మీద తిరగడం వల్ల మోటార్ సైకిళ్ళకి కావచ్చు, ఇతర వాహనాలకు రాత్రి సమయంలో అవి కనబడకుండా, అవి రోడ్డు మీద పడుకుని ఉంటే కనబడకుండా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడానికి కోసం వాటి కొమ్ములకు మెడలో రిఫ్లెక్టెడ్ రేడియం స్టిక్కర్స్ అప్పు వేయడం జరుగుతుంది. దూరం నుంచి లైట్ పడ్డట్టయితే రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఒక పశువు ఉన్నదని, ఇంకేదైనా ఉన్నదని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదాలని నివారించే ఉద్దేశంతో వాటి యొక్క పశువులకి కొమ్ములకి అట్లాగే మెడలో ఈ రిఫ్లెక్టెడ్ రేడియమ్స్ అర్పించడం జరిగింది. అందరి వాహనదారులందరికీ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి అనేది ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎటువంటి ప్రమాదాలు లేకుండా ప్రమాదరహితంగా వాహనాన్ని నడిపే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.